God says, I have nourished and brought up children, but they have rebelled against me. యెషయా గ్రంథము 1:2 యెహోవా మాట్లాడుతున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. The ox knoweth his owner, the ass his master's crib. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి But తెలుసుకొనును. my people do not know me, or do not consider. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. Oh, when we get to be worse than an ox and an ass. మనం ఎద్దు కంటే గాడిద కంటే అధ్వానమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు We see rebellion everywhere. ఎక్కడ చూసినా తిరుగుబాటుతనాన్ని మనం చూడవచ్చు. And we see God trying to draw a rebellious people to his heart. ఇక్కడ దేవుడు తిరుగుబాటు చేసిన ప్రజలను తన హృదయం వైపు ఆకర్షించుకొంచున్నాడు. If you turn to the book of Malachi, the Old Testament, the last book. పాత నిబంధనలో చివరి గ్రంథమైన మలాకి గ్రంథాన్ని చూసుకుందాం. From the 6th verse. మొదటి అధ్యాయము 6వ వచనం. First chapter from the 6th verse. మలాకి 1:6. A son honoreth his father, and a servant his master. If then I be a father, where is my honor? If I be a master, where is my fear? Said the Lord of hosts unto you, O priests that despise my name. దాసుడు తన యజమానుని గణపరచును గదా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మల్ని అడుగగా, నా నామము నిర్లక్ష్యపెట్టి యాజకులారా. You know, here we see these words addressed even to the religious leader. మత సంబంధమైన నాయకులతో దేవుడు ఈ రీతిగా మాట్లాడడం మనం చూస్తున్నాం. I often say, తరచుగా నేను చెప్తూ ఉంటాను, if I am right, everyone, the congregation will be right. నేను సరిగ్గా ఉంటే సంఘం అంతా సరిగ్గా ఉంటుంది. The fault, the main fault, 95% is with the leader. Jesus said, you blind leader. ప్రాముఖ్యముగా తప్పంతా 95% నాయకులతోనే ఉంటుంది. యేసుప్రభు చెప్పారు, గుడ్డి నాయకులారా అని. So I continually humble myself. కాబట్టి ఎల్లప్పుడూ నేను తగ్గించుకొంటున్నాను. Lord Jesus, I want to show you to the people. There is no use for them to see me. ప్రభువా, నన్ను చూడడం వల్ల ప్రయోజనం లేదు. ప్రజలకు నేను మిమ్మల్ని చూపించగోరుతున్నాను. They must see you. ప్రజలు నిన్ను చూడాలి ప్రభువా. Now, my dear friends, చూడండి స్నేహితులారా, what does God say to these leaders? నాయకులతో దేవుడు ఏమని చెప్తున్నాడు? Where is my honor? నాకు రావాల్సిన ఘనత ఎక్కడా? Where is honor for the living God? జీవం గల దేవునికి రావాల్సిన ఘనత ఏమాయను? I don't see it anywhere. ఎక్కడ నాకు ఇది కనపడడం లేదు. I felt very sad when the new president of America, as soon as he came to power after the inauguration, lifted the ban on taxpayers' money from going to many people for abortion. అమెరికా నూతన అధ్యక్షుడు తన అధికారంలోకి వచ్చిన వెంటనే పదవి స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వ సొమ్ముతో గర్భపాతం చేయించుకునేటువంటి చట్టాన్ని ఆమోదించాడు.
It made me very sad. దానివల్ల నేను ఎంతో విచారపడ్డాను. Why? ఎందుకని? When we murder babies by the million, లక్షలాది మంది శిశువులను మనం హత్య చేసినట్లయితే God's judgment and curse will come upon the nation. దేవుని న్యాయ తీర్పు, శాపము ప్రజల మీద దిగి వస్తుంది. When there is no value for human life, మానవ జీవితాలకు ఎటువంటి విలువ లేనప్పుడు what are we forgetting? మనం ఏం మర్చిపోతున్నాం? We are forgetting the command of the 10 commandments, thou shalt not kill. 10 ఆజ్ఞల్లో ఒకటైన నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞను మర్చిపోతున్నాం. Thou shalt not steal. దొంగిలించకూడదు. Thou shalt not commit adultery. వ్యభిచరించకూడదు. Now our divorce courts are full. విడాకులు తీసుకునే వారి చేత కుటుంబ న్యాయస్థానాలు నిండిపోతున్నాయి. But in every Christian marriage, కానీ ప్రతి క్రైస్తవ వివాహంలో what does a bride promise and a bridegroom? పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఏమని వాగ్దానాలు చేస్తారు? I will love you in sickness and in health. వ్యాధి ఎందును ఆరోగ్యమందు నేను నిన్ను ప్రేమిస్తాను. In poverty and in wealth. లేమి ఎందును కలిమి ఎందును. I will endow you with all my good. నా కలిగి ఉన్న వాటన్నిటినీ నీతో పంచుకుంటాను. And I will be faithful to you until death parts us. మరణం మనల్ని ఎడబాపు వరకు నీతో నమ్మకంగా జీవిస్తాను. No, that does not mean when you see some person in a call center sitting next to you, you run after that girl. దాని అర్థం కాల్ సెంటర్లో నీతో పాటు పనిచేసే అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉండమని కాదు. And then when your wife is sleeping, you're sitting with pornographic sites with your computer. నీ భార్య నిద్రపోతున్న సమయంలో నీ కంప్యూటర్లో అశ్లీల చిత్రాన్ని చూసుకుంటూ కూర్చోవని అర్థం కాదు. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, he that looketh on a woman to lust after her has already committed adultery with her in his heart. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు ఆమెతో తన హృదయంలో వ్యభిచరించిన వాడగును. So, friend, కాబట్టి స్నేహితులారా, we have discarded the commandments of God. దేవుని ఆజ్ఞలను పూర్తిగా ధిక్కరించాము. We have made convenient new regulations. మనకు అనుకూలమైనటువంటి నూతన నియమ నిబంధనలు చేశాం. Where there is no trust, no love. ఎక్కడైతే ప్రేమ, నమ్మకం ఉండదో, Our families are not producing virgins. మన కుటుంబాలు కన్యకలను ఉత్పత్తి చేయడం లేదు. And our young men do not come to the altar with chastity. మన యవ్వనులు కన్యత్వంతో వివాహంలో ప్రవేశించడం లేదు. See, when we have become a wholesale slaves to the flesh, శరీరానికి పూర్తిగా బానిసలుగా మారినప్పుడు and everything from the newspaper, వార్తాపత్రికల నుండి సమస్తము కూడా, and all our dealings are dictated by sex, మనం చేసే పనులు, వ్యవహారములన్నీ కూడా కామము చేత నడిపించబడుతూ ఉన్నాయి. my dear friends, what has happened to us? ప్రియులారా, మనకేమి జరిగింది? Where is a creative productivity? సృజనాత్మకమైన శక్తితో ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఎక్కడ? You know, when Sir Isaac Newton సర్ ఐజాక్ న్యూటన్ గారు
made his scientific advances, శాస్త్రీయపరమైన పురోభివృద్ధి ఆయన సాధించినప్పుడు what did he say? ఆయన ఏం చెప్పాడు? Atheism is senseless. నాస్తికవాదము అవివేకమైనది అన్నాడు. God has put the earth and in the solar system in the right position for the required heat and light. అవసరమైన వెలుతురు మరియు వేడి వచ్చినట్లుగా దేవుడు భూమిని, సూర్యుడిని ఈ యొక్క సౌర వ్యవస్థలో సరైన పరిమాణంలో, సరైన స్థితిలో ఉంచాడు. Those were men who read the Bible every day. వారు అనుదినము బైబిల్ను పఠించినటువంటి వ్యక్తులు. Sir Isaac Newton loved the Bible. సర్ ఐజక్ న్యూటన్ గారు బైబిల్ గ్రంథాన్ని ఎంతగానో ప్రేమించేవారు. And many of you have come by buses or by motorbikes or by cars. మీలో అనేక మంది బస్సుల ద్వారానో, కారుల ద్వారానో, మోటార్ బైకుల ద్వారానో ఇక్కడికి వచ్చారు. Michael Faraday was another man who loved the Lord Jesus. మైకెల్ ఫారడే గారు యేసు ప్రభుని ఎంతగానో ప్రేమించిన మరొక వ్యక్తి. He discovered the electromagnetic ఆయన ఎలక్ట్రోమాగ్నెటిక్ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. induction, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కనిపెట్టాడు. without which our industry cannot run today. అది లేకుండా పరిశ్రమలు ఏమాత్రం ఈ దినాల్లో నడవలేవు. See, creativity సృజనాత్మకమైన శక్తి and negativity. వ్యతిరేకమైన శక్తి కూడా ఉన్నది. My father was a mathematics teacher. మా నాన్నగారు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు. He would say, ఆయన ఏం చెప్పేవారంటే, if you put 1 by 10,000, 1/10,000 it becomes a very small number. అది ఎంతో చిన్న సంఖ్య. So he would say, కాబట్టి ఆయన ఏం చెప్పేవారంటే, here are your sins and your negative attitudes. మీ యొక్క పాపాలు, వ్యతిరేకమైన వైఖరులు, they divide and reduce your usefulness. అవి మన యొక్క ప్రయోజనత్వాన్ని ఎంతగానో తగ్గిస్తాయి. But when you come to the cross of Jesus, కానీ మనం యేసు ప్రభు యొక్క సిలువ ఎదుగు వచ్చినప్పుడు, when you believe in the prayashchit bali which he made for you and me, నీ కొరకు నా కొరకు ఆయన చేసిన ప్రాయశ్చిత్త బలి యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, you know what he used to say? మా నాన్నగారు ఏం చెప్పేవారో మీకు తెలుసా? God removes the denominator, that which is below that one. All those sins are forgiven, they are wiped out. దేవుడు ఆ ఒకటి కింద ఉన్నటువంటి హారాన్ని పూర్తిగా తొలగిస్తారు. మన పాపములన్నీ క్షమించబడినవి, తుడిచివేయబడినవి. What happens then? అప్పుడేం జరుగుతుంది? What happens to that number? ఆ సంఖ్యకి ఏం జరుగుతుంది? It becomes infinity. అది ఇన్ఫినిటీగా, అనంతమైన స్థితిగా మారుతుంది. So productive, such a great possibility in that one. దానిలో నుండి ఎంతో శక్తి సామర్థ్యములు, సృజనాత్మకమైన శక్తి బయటకు వస్తుంది. But today, కానీ నేడు our attitudes, our words, our fears are all so negative. మన మాటలు, మన వైఖరులు, మన భయాలు అన్నీ కూడా వ్యతిరేకమైన స్థితిగా ఉన్నాయి. The atmosphere in our families very negative. మన కుటుంబాల్లో వాతావరణం ఎంతో వ్యతిరేకంగా ఉన్నది. You know, you can easily get so many psychosomatic
diseases in that atmosphere. అటువంటి వ్యతిరేక వాతావరణంలో అనేకమైన మానసిక రోగములు కూడా రావడానికి అవకాశం ఉన్నది. Is that what God wants for you? దేవుడు మీ ఎడల కోరుకునేది అదేనా? No, my dear friend. లేదు ప్రియ స్నేహితులారా, God has a plan for each one of you. You must believe that. దేవుడు మీలో ప్రతి ఒక్కరి ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దాన్ని మీరు నమ్మాలి. You know what he says? దేవుడు ఏం చెప్తున్నాడో మీకు తెలుసా? I have loved you with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. Surely it must be an everlasting love if I stand here, because I am the last person that should be standing here. నేను ఇక్కడ నిలబడడానికి పూర్తిగా అయోగ్యుణ్ణు. నేనే నిలబడి ఇక్కడ మీకు వాక్యం చెప్తున్నానంటే దేవుడు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించాడు కాబట్టి. How much evil God saved me from. దేవుడు నన్ను ఎంతో కీడు నుంచి, చెడు గురించి కాపాడాడు. When I was like a dog wanting to lick my vomit again. నేను మానవ స్పందనకు ముందు చేసిన పాపములు తిరిగి చేయాలని అనిపించినప్పటికీ ఆ విధంగా చేయకుండా ప్రభు నన్ను కాపాడాడు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, God says, I have loved you with an everlasting love. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాను అని దేవుడు చెప్తున్నాడు. Somehow we don't think of God as love. దేవుడంటే ప్రేమ స్వరూపి అని మనం ఏమాత్రం ఆలోచించడం లేదు. Oh, God is so like this. He will swallow us, or something like that. దేవుడంటే ఒక వికార రూపంలో ఉండే వ్యక్తి, మనల్ని మింగివేస్తాడు, భక్షిస్తాడు అని మనం భావిస్తాం. If you want to know the living God, జీవం గల దేవుని మీరు తెలుసుకొని కోరినట్లయితే then go to the cross. సిలువ ఎద్దుకు వెళ్ళండి. There you see forgiveness for you. అక్కడ మీ కొరకు క్షమాపణ మీరు చూడవచ్చు. Love for you. మీ ఎడల ప్రేమను చూడవచ్చు. I have taken all your sins upon my sinless body. నా పాపరహితమైన శరీరమందు మీ పాపలన్నీ నేను మోసాను. That you should no longer be a slave to sin. ఇక మీ యొక్క పాపములకు మీరేమాత్రం బానిసలుగా ఉండని అవసరం లేదు. I have seen this miracle again and again. ఈ అద్భుతాన్ని తిరిగి నేను చూశాను. Gamblers, drunkards, all kinds of people. తాగుబోతులు, జోదగాళ్ళు, అనేక రకమైన ప్రజలు మారటం నేను చూశాను. People who had destroyed and deflowered so many girls. అనేక మంది అమ్మాయిలను చెరిపిన వారు, అనేక మంది నాశనం చేసిన వారు సైతం మారడం నేను చూశాను. Completely changed. పూర్తిగా మారడం చూశాను. Can I do that? అద్భుతాన్ని నేను చేయగలనా? Impossible. అసాధ్యము. Can any man do that? ఏ వ్యక్తి అయినా చేయగలడా? No, he cannot do that. లేదు, ఎవ్వరూ అద్భుతాన్ని చేయలేరు. But the Lord Jesus, కానీ యేసు ప్రభు చేయగలరు. when he became the prayashchit bali for you and me, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాయశ్చిత్త బలిగా మారినప్పుడు he took the poison which is in us. మనలో ఉండిన విషాన్ని ఆయన తీసుకున్నారు. One young man wrote to me, ఒక యవనస్తుడు నాకు ఈ విధంగా రాశాడు. I am a communist. నేను కమ్యూనిస్టుని. I want to kill the police. ఒక పోలీసుని చంపుదామని చూశాను. And I want to kill my mother and my sister. మా అమ్మగారిని, మా యొక్క సహోదరిని సైతం చంపాలని చూశాను. And he said to me, ఇంకేం చెప్పాడంటే, all right, I heard you over the radio. రేడియోలో మీ యొక్క ప్రసంగాన్ని నేను విన్నానండి. But I don't know whether you will reply me because I have not got any money. నా దగ్గర డబ్బేమీ లేదు. నేను ఉత్తరం రాసినా మీరు తిరిగి దానికి జవాబిస్తారో లేదో నాకు తెలియదు. I know that you people
will speak over the radio and so on for money. బోధకులైన మీరు డబ్బు కోసం రేడియోలో ప్రసంగాలు చేస్తారని చెప్పి నాకు తెలుసు. I wrote to that young man. దాని జవాబుగా యవనస్తుడు ఏం రాశానంటే, Young man, యవనస్తుడా, I don't want your money. నీ డబ్బు నాకు అక్కర్లేదు. Come and be with me వచ్చి నాతో ఉండు, and watch my life. See me. నా జీవితాన్ని గమనించు, నన్ను చూడు. Be with me for any number of months. ఎన్ని నెలలైనా సరే నాతో ఉండు. And when he came to me, ఆయన నా యొద్దకు వచ్చినప్పుడు the devils in him wanted to throw him down from a high floor. తనలో ఉన్న దయ్యాలు పై అంతస్తులోంచి ఆయన కిందకి పడేయాలని చూసినవి. But కానీ the Lord kept him. ప్రభు తనను కాపాడాడు. My dear people, నా ప్రియమైన వారలారా, the word of God comes to us దేవుని వాక్యం మన ఎదుకు వస్తున్నది to give us the truth. మనకు సత్యాన్ని ఇవ్వడానికి. You know, when I go to the doctor నేను డాక్టర్ ఎదుకు వెళ్ళినప్పుడు and then he tells me, this is your blood examination results. మీ యొక్క రక్త పరీక్ష చేసినప్పుడు వచ్చినటువంటి నివేదిక ఇదండి అని చెప్తాడు. And one occasion the doctors found ఒక సందర్భంలో డాక్టర్ గారు ఏం చూశారంటే 99% of my artery to the heart was blocked. 99%. నా హృదయానికి వెళ్ళే రక్తనాళాల్లో 95% పూర్తిగా మూసుకుపోయింది. Did the doctor give me some Amrutanjan or some little thing to wipe on my heart? డాక్టర్ గారు ఏదో అమృతాంజని ఇచ్చి ఆ గుండె మీద రుద్దుకోండి అని చెప్పాడా? No. లేదు. They said, వారేం చెప్పారంటే, oh, immediately you need an operation. వెంటనే మీకు శస్త్రచికిత్స చేయాలి. Yes. అవును. When we go to the doctor, మనం డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు we want the truth. మనం సత్యాన్ని కోరుకుంటాం. But when we go to God, కానీ మనం దేవుని వద్దకు వెళ్ళినప్పుడు it is all sentimentality. అంత మూఢ నమ్మికలే, all emotion. ఉద్రేకపూర్వమైన విషయాలు, అన్ని భావనలు. No room for truth. సత్యానికి ఏమాత్రం స్థలం లేదు. The Lord Jesus said, యేసు ప్రభు చెప్పారు, the words that I speak unto you, నేను మీతో చెప్పు మాటలు they are spirit and they are life. అవి ఆత్మయు జీవమునై ఉన్నవి. You shall know the truth, మీరు సత్యమును గ్రహించెదరు, and the truth will set you free. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. My dear people, నా ప్రియమైన వారలారా, if you want to do any good in your life, మీ జీవితంలో ఏ మేలైనా చేయగోరినట్లయితే, if you want to do any good to Maharashtra, ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా మేలు చేయగోరినట్లయితే, if you want to do any good to India and the world, భారతదేశానికి ప్రపంచానికి ఏమైనా మేలు చేయగోరినట్లయితే, you need to fall at the nail-pierced feet of Jesus. మేకులు కొట్టబడిన యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద మీరు సాష్టాంగపడాలి. There, అక్కడ your pride will melt away. మీ గర్వం పూర్తిగా కరిగిపోతుంది. Pride of wealth or pride of caste, I don't care. ఆస్తి గర్వం గాని, కుల గర్వం గాని నేను లెక్క చేయను. But కానీ at the cross of Jesus, యేసు ప్రభు యొక్క సిలువ దగ్గర I was transformed. నేను పూర్తిగా మార్చబడ్డాను. I have spent my whole life నా జీవితకాలం అంతా కూడా serving the ordinary people.
సాధారణమైన ప్రజలకు సేవ చేస్తూ గడిపాను. And if I had 1,000 lives, నాకు 1000 జీవితాలుంటే, but I have only one life. కానీ నాకు ఒకే ఒక జీవితం ఉందనుకోండి. As a cricket player, I had 2 innings. క్రికెట్ ఆటగాడిగా 2 ఇన్నింగ్స్లు ఉండేవి. Yeah, and in the second innings, you tried hard to do better than in the first inning. మొదటి ఇన్నింగ్స్ కంటే 2 ఇన్నింగ్స్లో శ్రేష్టమైన రీతిలో ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. But కానీ today, నేడు you have only one innings. మనకు ఒకే ఒక ఇన్నింగ్స్ ఉన్నది. What are you going to do with this inning? ఈ యొక్క జీవితంలో మీరేం చేయబోతున్నారు? Will you put it at the feet of the Savior who died for you? మీ జీవితాన్ని మీ కొరకు మరణించిన రక్షకుని యొక్క పాదముల వద్ద మీరు పెట్టబోతున్నారా? Your negativity, మీ వ్యతిరేకత, your sin, మీ పాపములు, the contrary currents in your life, మీ జీవితంలో వచ్చేటువంటి వ్యతిరేక ప్రవాహములన్నీ కూడా అవి తీసివేయబడతాయి. and peace will come into your heart. సమాధానము, శాంతి మీ హృదయంలో ప్రవేశిస్తుంది. When you have peace within, మీ అంతరంగంలో సమాధానం ఉన్నట్లయితే a lot of blessing comes out of you. అనేక ఆశీర్వాదాలు మీలో నుండి బయటకు వస్తాయి. And think of how many people will be blessed by your life. తద్వారా ఎంతమంది ఆశీర్వదించబడతారో మీరే ఊహించండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. In a few moments we'll send you home. కొన్ని క్షణాల్లో మిమ్మల్ని ఇంటికి పంపించబోతున్నాం. Tell Jesus, యేసు ప్రభుతో చెప్పండి, what have I offered to you? Nothing. ప్రభువా, నేను మీకేం చెల్లించాను? ఏమీ లేదు. I have given the world so much of my strength. నా యొక్క బలాన్ని, ఎంతో శక్తిని లోకానికి ఇచ్చాను ప్రభువా. I have given the world my heart, my love. నా హృదయాన్ని, ప్రేమ అంతటిని లోకానికి ఇచ్చాను. I have given the world. లోకానికే అంతా ఇచ్చాను. Forgive me, Lord Jesus. ప్రభువా, నన్ను క్షమించండి. Oh, gracious Father. ఓ కృపగలిగిన తండ్రి, Bless these dear people. ఈ ప్రియమైన వారిని ఆశీర్వదించండి. We want to be a blessing to India, భారతదేశానికి మేము ఆశీర్వాదకరంగా ఉండగోరుచున్నాము. to Asia, ఆసియా ఖండానికి, to the world. ప్రపంచానికే. Lord, you are the light of the world. ప్రభువా, మీరు లోకమునికి వెలుగై ఉన్నారు. Make these young people a great blessing. ఈ యవనస్తులను గొప్ప ఆశీర్వాదకరంగా చేయండి. The older people also. వృద్ధులను కూడా ఆశీర్వాదకరంగా చేయండి. Make them young, వారిని యవనస్తులుగా చేయండి. so that they recover their health and strength. తద్వారా వారి ఆరోగ్యాన్ని, బలాన్ని తిరిగి నూతన పరుచుకున్నట్లుగా సహాయం చేయము. To live a new life for Jesus. యేసు ప్రభు కొరకు నూతన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. We ask in Jesus' name. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen.